భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. పహల్గామ్ ఉగ్రదాడిని సీరియస్గా తీసుకున్న భారత్ పాకిస్తాన్పై ఉక్కు పిడికిలి బిగిస్తుంది. మరోవైపు ముష్కర మోకలను ఎరివేసే పనిలో పడింది. దీన్ని జీర్ణించుకోలేని పాక్ సైన్యం కవింపు చర్యలకు దిగుతుంది. అంతేకాదు తాము ఉగ్రవాదాన్ని 30 ఏళ్లుగా పెంచి పోషిస్తున్నామని ఆ దేశ రక్షణ మంత్రి స్వయంగా ప్రకటించడంతో దాయాది దేశం కుట్రలు మరోసారి బహిర్గతమయ్యాయి. జమ్మూ కశ్మీర్లో యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఉగ్రవాదులను తుదముట్టించేందుకు భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఆర్మీ దుశ్చర్యకు పాల్పడుతోంది. కొన్ని చోట్ల కాల్పులు జరపడంతో భారత భద్రతా బలగాలు ప్రతిదాడులు చేస్తున్నాయి. మరోవైపు పుల్వామాలో ఉగ్రవాదుల నివాసాలను గుర్తించిన ఇండియన్ ఆర్మీ లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని మట్టుబెట్టాయి. బందిపోరాలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన భద్రతా బలగాలు ఎదురు కాల్పుల్లో అల్తాఫ్ను ఎన్కౌంటర్ చేశాయి. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. ఉద్రిక్తతల నేపథ్యంలో సైనిక సన్నద్ధతపై సమీక్షించారు. పహల్గామ్లో ఆదిల్, ఆసిఫ్ షేక్ అనే ఇద్దరు ఉగ్రవాదుల నివాసాలను గుర్తించి ఐఈడీ బాంబుతో పేల్చేశాయి ఆర్మీ బలగాలు. ఈ సమయంలో భద్రతా బలగాలను బలి తీసుకునేందుకు లష్కరే తోయిబా ఉగ్రవాదులు పెద్ద స్కెచ్ వేశారు. ఆర్మీ లోనికి రాగానే పేలిపోయేలా ఐఈడీలను అమర్చారు. వాటిని గుర్తించిన భద్రతా దళాలు ఉన్న ఫలంగా బయటకు వచ్చారు. ఆ తర్వాత భారీ పేలులు సంభవించాయి. పాకిస్తాన్పై దౌత్య యుద్ధం ప్రకటించిన భారత్ వరుస నిర్ణయాలతో దాయాదిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఎంలతో ఫోన్లో మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాకిస్తాన్ జాతీయులను వెంటనే వెనక్కి పంపించేయాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లో ఉన్న పాకిస్తానీయులు ఈ నెల 30 లోపు దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు. మరోవైపు కేంద్ర మంత్రులు సిఆర్ పాటిల్, జయశంకర్తో భేటీ అయిన హోంమంత్రి అమిత్ షా సింధు జలాల అంశంపై చర్చించారు. పాకిస్తాన్కు చుక్క నీరు కూడా వెళ్లకుండా సింధు నదిపై డ్యాంల నిర్మాణం చేపట్టే అవకాశాలపై సమీక్షించారు. దాయాది దేశంపై భారత్ ఒత్తిడి పెంచుతున్న తరుణంలో పాకిస్తాన్ కుట్రలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, వారికి నిధులు ఇవ్వడంలో తమ దేశం పాత్ర ఉందని అంగీకరించారు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్. సుమారు 30 ఏళ్లుగా అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమ దేశాల కోసం ఈ నీచమైన పని చేశామంటూ ఓ ఇంటర్వ్యూలో ప్రకటించారు. సోవియట్ యూనియన్ యుద్ధంలో భారత్లో జరిగిన 9/11 దాడుల్లో పాల్పంచుకోకపోతే పాకిస్తాన్ ట్రాక్ రికార్డు మరోలా ఉండేదన్నారు. అంతేకాదు భారత్ ఎలాంటి చర్యలు చేపట్టినా దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు ఖ్వాజా ఆసిఫ్. Well, we have been doing this dirty work for the United States for about 3 decades, and West, including Britain. We had not joined the war against Soviet Union, and later on the war after 9/11. This Pakistan's track record, was not, unimpeachable track record. We will measure our response to whatever is initiated by India according to that. We are already prepared for it. Any eventuality which takes place in next 1 or 2 or 3 or 4 days or week or 10 days. ఓవైపు భారత్తో వివాదం ముదురుతున్న వేళ పాకిస్తాన్ సైన్యానికి బలూచిస్తాన్లో గట్టి దెబ్బ తగిలింది. పాక్ ఆర్మీ కాన్వాయ్ను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఐఈడీ పేలుడు ఘటనలో 10 మంది సైనికులు మృతి చెందారు. తామే ఈ దాడికి పాల్పడ్డామని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది.